పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. చండీగఢ్లో తాజాగా ఎయిర్ రైడ్ సైరన్స్ మోగించారు. అక్కడ డ్రోన్ అటాక్ జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ చాలా వరకు పెద్ద ఎత్తున ఎయిర్ బేస్లు ఉన్నాయి. భారత్ కు సంబంధించినటువంటి మిలిటరీ బేస్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలెవరిని కూడా బయటకు రావద్దని, కిటికీలన్నీ పూర్తిగా మూసి ఉంచాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు సమాచారం ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో కూడా తిరగొద్దని సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తానికి కంప్లీట్ గా విజిలెన్స్ అలర్ట్నెస్ ఇంకా కొనసాగుతుంది. 3,300 కిలోమీటర్ల మేర భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉంది. సో జమ్మూ నుంచి మొదలు పెడితే ఇటు జైసల్మేర్ వరకు కూడా కంప్లీట్ అలర్ట్నెస్ ఉంది. పాకిస్తాన్ మరోసారి దుస్సాహసానికి ఒడిగొట్టేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇస్లామాబాద్ లో కూడా 2 రోజుల పాటు కంప్లీట్ సెలవులు ప్రకటించారు. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఇస్లామాబాద్ లో అన్ని కార్యాలయాలు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి. సో క్లియర్ గా మనకు అర్థమవుతోంది పాకిస్తాన్ ఇంకా తన యొక్క దుస్సాహసాన్ని మానుకోవడం లేదు. నిన్న రాత్రి జరిగినటువంటి సైనిక చర్యలో పాకిస్తాన్ ప్రయత్నాలన్నింటినీ కూడా భారతదేశం భగ్నం చేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ పాకిస్తాన్ ఇంకా తీరు మార్చుకోవడం లేదు. ఒక పరువు ప్రతిష్ట కోసం, పరువు కోసం ఉక్రోషం పట్టలేక పాకిస్తాన్ ఈ రకమైనటువంటి దాడికి దిగుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా చండీగఢ్ లో యుద్ధ నాదాలు, సైరన్లు మోగుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి సందర్భం. అలాగే డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటు ప్రధానంగా పూంచ్, రాజౌరి సెక్టార్ లో సీజ్ ఫైర్ వయలేషన్స్ కొనసాగుతున్నట్టుగా ఆర్మీ కొద్దిసేపటి కింద ట్వీట్ చేసింది. అయితే చాలా ఎఫెక్టివ్ గా భారత ఆర్మీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ పోస్టులన్నిటిని కూడా ధ్వంసం చేసినటువంటి వీడియోస్ కూడా కొద్దిసేపటి కిందట ఆర్మీ తన ట్విట్టర్ హ్యాండిల్లో వెల్లడించినటువంటి పరిస్థితి. సో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పాకిస్తాన్ కంప్లీట్ గా తన యొక్క పద్ధతులు మార్చుకున్నంత వరకు ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తూనే ఉంటామని ప్రభుత్వం చెబుతోంది. క్లియర్ గా యాక్షన్ ఇంకా కొనసాగుతున్నటువంటి సందర్భం మనకు సరిహద్దులో కనబడుతోంది. హరి, అలాగే క్లియర్ గా మరొక ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ సంబంధించి FATF ను సంబంధించి పాకిస్తాన్ గ్రే లిస్ట్ లో పెట్టాలని ఈరోజు భారత్ మరింత గట్టిగా డిమాండ్ చేస్తోంది. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశంలో, ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ సమావేశంలో పాకిస్తాన్ కు ఒక్క అనా పైసా కూడా అప్పు ఇవ్వకుండా భారత్ కంప్లీట్ గా ప్రెషర్ చేస్తుంది. ఇతర దేశాల మద్దతు కూడా గట్టి పాకిస్తాన్ కి ఇచ్చేటువంటి ప్రతి పైసా కూడా ఉగ్రవాదులకు మళ్లిస్తున్నారనేటువంటి వాటికి సంబంధించినటువంటి అనేక సాక్ష్యాలు కూడా భారత్ సమర్పిస్తున్నటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ పైన కేవలం సైనిక చర్య కాదు, ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు అప్పు పుట్టకుండా పాకిస్తాన్ ను కంప్లీట్ గా ఒక అష్ట దిగ్బంధనం చేయవస్తోంది. వెంకటేష్, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిటాడుతున్న పాకిస్తాన్ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి, IMF నుంచి మరో విడత ఆర్థిక సాయం కోసం ఆశగా ఎదురు చూస్తోంది. అయితే ఈ రుణ ప్రతిపాదనపై భారత్ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. పాకిస్తాన్కి అందించే నిధులను ఆ దేశం ఉగ్రవాద కార్యకలాపాలకు, తన సైనిక గూఢచార వ్యవస్థల బలోపేతానికి పక్కదారి పట్టిస్తోందని భారత్ ఆరోపిస్తోంది. పాక్పై భారత్ దాడుల నేపథ్యంలో IMF సమీక్షా సమావేశం మరింత ఉత్కంఠను రేపుతోంది. పాకిస్తాన్ ఎక్స్టెండెడ్ ఫండింగ్ ఫెసిలిటీ కింద పొందుతున్న రుణంలో భాగంగా మొదటి సమీక్ష కోసం ఇవాళ IMF కార్యనిర్వాహక మండలితో సమావేశం కానుంది. ఈ సమావేశంలో మరో $1.3 బిలియన్ ఆర్థిక సాయాన్ని పాకిస్తాన్ అభ్యర్థించనుంది. ఇప్పటికే నగదు కొరతతో సతమతమవుతున్న పాకిస్తాన్కు ఈ నిధులు అత్యంత కీలకంగా మారాయి. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ద్రవ్య లోటును ఎదుర్కొంటోంది. తన ఆర్థిక స్థిరీకరణ కార్యక్రమం కోసం IMF మద్దతు పైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇవాళ జరగనున్న సమీక్షలో తదుపరి విడత నిధుల విడుదలకు అవసరమైన సంస్కరణల ప్రమాణాలను పాకిస్తాన్ ఎంతవరకు పాటించిందో IMF మూల్యాంకనం చేయనుంది, అంటే ఆడిట్ చేస్తుంది. 2023లో IMF నుంచి పాకిస్తాన్ $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజీని పొందిన పరిస్థితి. దీనికి అదనంగా వాతావరణ మార్పుల వల్ల ఎదురయ్యే సవాళ్లను తట్టుకునేందుకు కూడా 2024లో మరో $1.3 బిలియన్ సాయాన్ని కూడా పాకిస్తాన్ కోరింది. బట్ దాని కాంట్రరీగా ఆ నిధులను ఎక్కడ ఖర్చు చేస్తుంది, ఎటు మళ్లిస్తుంది అనేది భారత్ IMF దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దాన్ని గ్రే లిస్టులో పెట్టాలని అభ్యర్థిస్తోంది. మరి ఏ రకంగా, ఎంతవరకు భారత అభ్యర్థులను లేదంటే భారత్ వాళ్ళ ముందుంచుతున్న వాస్తవాలను అది పరిగణలోకి తీసుకుంటుంది, అలాగే నిధులను ఆపే ప్రయత్నం చేస్తుందా, పాకిస్తాన్కి నిజంగా నిధులు IMF నిలిపివేసినట్టయితే కనుక ఇక పాకిస్తాన్ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేది వర్ణనాతీతం అనేది చాలామంది అనలిస్టులు చెప్తున్నారు.